వాస్తుశాస్త్రాన్ని అధ్యయనం చేయడం, దాన్ని ఉపయోగంలోకి తీసుకురావడానికి ప్రధానమైనటువంటి ఆధారం సాహిత్యం. వాస్తుశాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేయడం అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. వాస్తుశాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేయాలంటే ప్రధానమైనటువంటి గ్రంథాలన్నీ సాంస్క్రిట్లో ఉన్నాయి. వీటిని శ్రీ శివప్రసాద్ వర్మ గారు, ఇండోర్, మధ్యప్రదేశ్కు చెందినటువంటి వీరు మధ్యప్రదేశ్లో ఉన్న ద యూనివర్సిటీ ఆఫ్ స్థాపత్యవేదకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్థాపత్యవేద డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నారు. వీరు దాదాపు 40 సంవత్సరాలుగా చాలా కృషి చేసి సుమారు 14 సంస్కృత వాస్తు గ్రంథాలను హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు. అంటే విశ్వకర్మ ప్రకాష్, మైమత్, మానసార్, సమ్రాంగన్ సూత్రధార్ ఇలాంటి అనేక గ్రంథాలను సాంస్క్రిట్ నుండి హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు. అంతేకాకుండా వీరి అధ్యయనాన్ని, వీరి ఆలోచనను అంతా క్రోడీకరించి స్వతహాగా కొన్ని పుస్తకాలు రాశారు. సో నేను కొన్ని సంవత్సరాలుగా శివప్రసాద్ వర్మ గారి వద్ద శిష్యరికం చేస్తూ ఉన్నాను. వీరు భారతదేశం మొత్తంలో తరచుగా వర్క్షాప్స్ నిర్వహిస్తూ ఉంటారు. అంటే వాస్తు పట్ల జిజ్ఞాస ఉన్నటువంటి వారికి మరికొంత అవగాహన కల్పించడానికి, సరైన మార్గంలో వాస్తు అధ్యాపన చేయడానికి, సరైన నిర్మాణాలు చేపట్టడానికి కండక్ట్ చేసే ఈ వర్క్షాప్లకు నేను తరచుగా హాజరవుతూ ఉంటాను. ప్రస్తుతం గుజరాత్ క్యాపిటల్ అయినటువంటి అహ్మదాబాద్లో వర్క్షాప్ నడుస్తుంది. ఇందులో ప్రస్తుతం సార్ వాస్తుశాస్త్రానికి సంబంధించినటువంటి లోతైన విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమని ఈ వర్క్షాప్ కండక్ట్ చేశారు. భారతదేశం మొత్తం నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 50 మంది ఈ కార్యక్రమంలో హాజరై వాస్తు విజ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు.